తెలుగువారి సంవత్సరాది ఉగాది. ఈ ఉగాది నుంచి ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వారికి అసలు ఎలా ఉంది, వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, వారికి రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్తే అండి. నమస్కారం. ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ ఉగాది నుంచి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. మనకు ద్వాదశ రాశులు నిత్య జీవితంలో ప్రతినిత్యం కూడా మనం చేసుకోవాల్సినవి ఏంటంటే గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ తద్వారా జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడుతూ ఉంటాం. అలా ప్రతి సంవత్సరం మనకు ఉగాది అని చెప్పి మనకు పండగ నిర్ణయం చేశాం. అలా బ్రహ్మదేవుడు కూడా ఈ విధంగా ప్రతి ఉగాదిని, యుగాది అంటే ఆది నుంచి ఇక్కడ ప్రారంభం చేశారు. సృష్టి ఆది అది ప్రారంభం అని చెప్పబడింది. అలా సృష్టి ఆది ప్రారంభం నుంచి మనం ద్వాదశ రాశులు వ్యక్తిగత జీవితాల యొక్క ద్వాదశ రాశులు కానీ, అట్లాగే ఈ ద్వాదశ రాశులతో పాటు మనకు స్థానికంగా ఉండేటువంటి రాష్ట్ర తర్వాత కేంద్ర ప్రభుత్వాలు, అట్లాగే ప్రపంచంలో యొక్క ఏ విధి విధానాలు ఉంటాయి, తర్వాత ప్రపంచానికి మనకు ఉండేటువంటి సారూప్యాల విధానంగా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఏకైక పండగగా ఉగాదిని పెట్టుకున్నాం. ఈ ఉగాది నుంచి మనకు ఏ విధంగా మనం ముందరకు వెళ్ళచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, లేదా తన వృత్తి చేసేటువంటి వృత్తిలో ఎటువంటి మెలకువలు వెళ్ళాలి, తన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ముందరకు వెళ్ళాలి అనే ఒక చిన్న సారాంశభూతంగా ఒక సంకేతంగా మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతుంది. తదుపరి అట్లా జ్యోతిష్ శాస్త్రం చెప్పడం వల్ల సంకేతంగా మనకి ప్రతి విషయంలో మనం ఏ విధంగా ముందు చూపుతూ ఉండాలి, తద్వారా మనం ఏమి అవలంబిస్తే వాటి నుంచి మన పరిష్కార మార్గాలు దొరుకుతాయనేదే చెప్పబడుతుంది. కాబట్టి ఇలా మనం ఉగాది యొక్క పురస్కరించి విశ్వవసునామ సంవత్సరం అంటారు దీన్ని. ఈ విశ్వవసునామ సంవత్సర ఉగాది అనువత్సరం అని పేరు దీనికి. ఈ యొక్క ఉగాది విశ్వవసునామ సంవత్సరం ఉగాదికి ప్రత్యేకంగా ప్రజాపతి అధిష్టాన దేవత, ఈ యొక్క అధిష్టాన దేవతగా ప్రజాపతి. ఈ ప్రజాపతి ఎవరంటే బ్రహ్మ కుమారులు 9 మంది ఉంటారు, వాళ్ళు ఈ ప్రజాపతి అని చెప్పి అంటారు. వాళ్ళు ఇక్కడ అధిష్టాన దేవతలు ఈ సంవత్సరానికి. వీళ్ళ వల్ల ఏంటయ్యా అంటే సృష్ట్యాది కార్యక్రమాలకి సంబంధించి ఇంకా నూతనమైనటువంటి కొన్ని మనం సంఘటనలు, విషయ పరిజ్ఞానాలు చూస్తామని, తర్వాత నూతనంగా కొన్ని విధానాల్లో మార్పులు రావటం, తర్వాత ప్రజలకి ఎటువంటి రీతిలో ప్రజాపాలన అందుతుంది అనే దాని గురించి కూడా ఈ ప్రజాపతి నామ సంవత్సరంలో కొంత వ్యతిరేక భావనలు ఉండటం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. అయితే ముందుగా మనము ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకున్నట్లయితే ముందుగా మేషరాశి. ద్వాదశ రాశుల్లో ఈ మేషరాశికి ముఖ్యంగా అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అట్లాగే కృత్తికా నక్షత్రం 1వ పాదం, ఇవన్నీ కూడా మనకు మేషరాశికి చెందినవి. మేషరాశి యొక్క ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు చూద్దాం. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఇటువంటి గ్రహస్థితి మనం ఆదాయ వ్యయాలు చూసినట్టయితే ఆదాయం 2గా ఉంది, వ్యయం 14గా ఉంది. ఈ విధంగా ఆదాయ వ్యయాల్లో చూస్తే అత్యధికమైనటువంటి ఖర్చులు పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆదాయం నుంచి ఖర్చులు పెడుతున్నారు కాబట్టి మీరు ఆలోచన చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఇక్కడ మనకు ఏది కావాలో వాటి గురించి వెచ్చించండి. తద్వారా మనం సామర్థ్యాన్ని కూడా తెచ్చుకోవాలి. అది మళ్ళీ మనం అప్పు తీరుస్తామా, అప్పుగా తెచ్చుకుంటే తీరుస్తామా, లేదా ఇంతగా ఖర్చు పెడుతున్నాం, మళ్ళీ మనకు ఏ విధమైన వనరులు ఉన్నాయా, ధన వనరులు, అలా ఉండి మనం ఖర్చు పెట్టుకోవడం మంచిది. లేదా నీ స్థాయి వరకు నువ్వు ఖర్చు పెట్టుకోవాలా, అది మనం అలవరుచుకోవాలి. ఎందుకంటే లేనిపోని అప్పులకి తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకొని ఇబ్బంది పడే అవకాశం ఉంది. అప్పుడు ఆదాయ వనరులు బట్టి మీరు ఖర్చు చేసుకోవడం మంచిది. అయినా కూడా 14 వ్యయం ఉంది కాబట్టి ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంటుంది. తదనంగా మీరు కూడా వనరులు కూడా ఏర్పాటు చేసుకోవాలి, అది మీరు సంసిద్ధంగా ఉండాలి. తర్వాత రాజ్యపూజ్యం అవమానం. ఈ రాజ్యపూజ్యం 5గా ఉంది, అవమానం 7. అంటే మిమ్మల్ని మెచ్చుకునేటువంటి వారు 5గురు ఉన్నారు, తిట్టేవాళ్ళు 7గురు ఉన్నారు. అంటే మీ వెనక నుంచి కూడా మీకు శత్రువులుగా ఉండేవారు ఉంటారు, లేదా కొత్తగా శత్రువైరాన్ని పెంచుకునే పరిస్థితి కూడా ఉంది. ఎలా పెంచుకుంటారండి అనే దానికి వస్తే
వీళ్ళకి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా దీర్ఘకాలిక గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఉమ్, శని, రాహు అండ్ కేతువు, గురువు ఇవి మనం కీలకంగా తీసుకుంటాం రాశి ఫలితాలు, ముఖ్యంగా సంవత్సరాబ్ద ఫలితాల్లో. అవును. ఎందుకంటే దీర్ఘకాలికంగా శని 2.5 సంవత్సరాలని, గురువు సంవత్సరం, అట్లాగే రాహుకేతువు సంవత్సరంన్నర. ఈ విధంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఎక్కడున్నారయ్యా శనేశ్వరుడు అంటే 12వ రాశిలో గతులై ఉన్నాడు. 12 రాశిలో గతులై ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఏలినాడి శని ప్రారంభమైంది. అట్లాగే నిర్ణయాల్లో కొంత కొరవడడం, మైగ్రేన్ ప్రాబ్లం రావటం, కొత్త తలనొప్పులు రావటం, తర్వాత పాదాలకు సంబంధించిన ఇబ్బందులు ఉండటం, అలాంటి అనేక ఖర్చులు రావటం, అధికంగా ఖర్చు పెట్టడం, కొన్ని వస్తు రూపాల్లో కొనుక్కొని దాన్ని వాడకుండా పక్కన పెట్టడం, కొత్త గృహోపకరణాలు కూడా కొనుక్కోవటం, అవి పనికి రాకుండా వృధా ఖర్చుగా మారటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ కూడా ఇక్కడ గురువు వీళ్ళకి ద్వితీయ నుంచి తృతీయ స్థానానికి మే నుంచి ప్రారంభమవుతున్నారు. మే వీరికి ఎప్పటి నుంచి గురువు మే నుంచి వీరికి అది యొక్క 9వ తారీఖు నుంచి మేలో మనకు గురువు యొక్క మిథున రాశి సంచారం జరుగుతుంది. తృతీయ స్థానంలో సంచారం జరగటం వల్ల వీళ్ళకి కొంత సహకరించేటువంటి వర్గం ఉన్నా అయినా కూడా వీరు ఏవి కూడా ముందుకు వెళ్ళకపోవటం, ఎందుకంటే చికాకు ఉంటుంది, ప్రతి విషయంలో చికాకు పడతారు. చికాకును తెప్పించుకోకుండా ప్రయత్నం చేయండి, చికాకులు వస్తుంటాయి మీకు. తర్వాత ఈ కుజుడు కూడా వీళ్ళకి ఏప్రిల్ నుంచి కూడా తృతీయ స్థానం నుంచి చతుర్థానికి వెళ్ళటం వల్ల ఒకానొక సమయంలో ఎంతో పైగా జీవనం చేసేవాళ్ళు కూడా ఒక్కసారి కింద పడే అవకాశం కూడా ఉంటుంది అధపాతాళానికి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. కుజుడు కూడా పెద్దగా అనుకూలంగా లేరు. అది 50 రోజులు జరిగినా కూడా చతుర్థ కుజుడు ప్రారంభంలోనే కొంత ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది ఉగాది నుంచి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఒక మెట్టు మీకు సంకేతంగా కనబడుతుంది. తర్వాత పంచమంలో కేతు ఉన్నాడు. సంతాన రీత్యా కానీ అట్లనే మీకు మీరు పేరు తెచ్చుకుంటారు. ఆ పేరును మీకు మీరే మీ స్వతంత్రంగా మీ చేతుల ద్వారా దాన్ని నాశనం చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి అది మీరు చూసుకోవటం మంచిది. ఎందుకంటే ఒక పేరు వచ్చుకున్న తర్వాత దాన్ని మళ్ళీ జరుపుకోవడం కూడా మీ బాధ్యతగానే అది జరుగుతున్న పరిస్థితి వచ్చింది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే దీన్ని మంత్రబలంతో సాధించాలి. కేతు జ్ఞానకారకుడు కాబట్టి ఏదైనా మంత్రోపాసన చేసి దాన్ని తొలగించుకోవాలి. ఎటువంటి మంత్రోపాసన చేయాల్సిన అవసరం ఉంది? ఏదైనా కూడా ఏదైనా ఒక మంత్రం, ఒకటని కాదు, వాళ్ళ ఇష్టంగా ఏదైనా ఒక మంత్రాన్ని ఆ దేవతను ఉపాసిస్తూ ఉండాలి అంతే. తర్వాత రాహు 11లో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కొంతవరకు ప్రయాణాలు చేయటంతో లాభాలు కూడా ఉన్నాయి. తర్వాత వీళ్ళ సోదర వర్గంతో కూడా కొంత లాభాలు ఉంటాయి. పూర్వీకుల వల్ల వచ్చే లాభాలు కొన్ని ఉన్నాయి. అలా వీళ్ళు కొంతవరకు ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద మేషరాశి వారికి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ప్రతికూల అంశంగా చెప్పబడింది ఇక్కడ మేషరాశికి. ఎందుకంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి కావచ్చు, తర్వాత వచ్చే త్రిగ్రహ కూటమి కావచ్చు, తర్వాత గురువు అతిచార ఫలితాలు ఉన్నాయి. మళ్ళీ కూడా అతిచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో అందుకని ధర్మ మార్గంలో వీళ్ళు వెళ్ళే ప్రయత్నాలు చేస్తే ఇటువంటి వాటి నుంచి కొంత ఇబ్బంది నుంచి బయటపడతారు. మేషరాశి వారు వారికి ఉన్నటువంటి ప్రతికూల ఫలితాలను వారు అనుకూలంగా మార్చుకోవాలంటే ఎటువంటి రెమెడీస్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది గురుగారు? ముఖ్యంగా అండి వీళ్ళు వాగ్ధోరణి జాగ్రత్తగా పెట్టుకోవటం ఒకటి. రెండోది ఇంకోటి అధికంగా ఖర్చు అనేది ఏదైతే దాని అవసరం ఉంటే ఖర్చు పెట్టండి, ఆదాయం ఏర్పరచుకోండి. అలా చేస్తూ ఖర్చు పెట్టండి. కాబట్టి ఆదాయం ఏదైనా వచ్చేది ఉందా మీకు, దాన్ని బట్టి ఖర్చులు పెట్టుకోవటం అనేది మంచిది. అది ముందు విషయం. తర్వాత రాహు కూడా మీరు 11లో ఉన్నాడు, కానీ వీళ్ళకి విదేశీ వ్యవహారాల్లో అనుకూలంగా ఉంది. కానీ విదేశీకి పెట్టుబడులకు సంబంధించి విదేశీ విద్య కానీ విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ చాలా అనుకూలంగా ఉన్నాయి. వాటికి సంబంధించి ఏమన్నా మీరు చేయొచ్చు. తర్వాత ధార్మిక గుణాలు, ధార్మిక సంస్థల్లో ఏదైనా ఒక ప్రాబల్యం ఉన్నటువంటి పదవి మీకు కట్టబెడితే ధర్మంగా చేయండి. ఆ దేవానుగ్రహం వల్ల వాటి నుంచి కూడా క్షయం అవుతూ ఉంటాయి. ఇలా వీళ్ళు మంత్రోపాసన చేయటం, ముఖ్యంగా గణపతి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం, దత్త గురుపాదుకలు నమస్కారం చేసుకోవటం, గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయటం లాంటివి చేస్తే మేషరాశి వారికి సానుకూలంగా ఉంటాయి. ఓకే, మేషరాశి వారు ఎటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం వల్ల వారికి ఉన్నటువంటి ప్రతికూలత పోయి అనుకూలంగా మారే అవకాశం ఉంటారు? అష్టగణపతి వినాయకులను దర్శనం చేయటం, ఎక్కడెక్కడ వినాయకుడు క్షేత్రాలు ఉంటే అక్కడ విశేషంగా దర్శనం చేసుకోవటం. అలాగే ఈ శని యొక్క ప్రాబల్యం ఉండేటువంటి ప్రదేశాలు ముఖ్యంగా మనకు తిరునల్లారు, తర్వాత శనేశ్వర దేవాలయాలు, స్వయంభూగా ఉండేటువంటి దేవాలయాలు శని సింగనాపురు, తర్వాత విష్ణుమూర్తి ప్రీతిగా వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వర స్వామి కూడా, అంటే మీ ఇంటి దగ్గర కావచ్చు లేదా ఎక్కడైనా తిరుపతి లాంటి పెద్ద క్షేత్రాలు ఏవైతే స్వయంభూ వెలిసినటువంటి క్షేత్రాలకు వెళ్ళి
స్వామికి ఏదైనా కైంకర్యాలు ఇచ్చుకోవటం వల్ల స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అలానే గురుపాదుకల్ని కనీసం నెలకొక్కసారైనా దర్శనం చేసుకోవటం మంచిది. గురుపాదుకల్ని దర్శనం చేసుకోవటం వల్ల కూడా మీకు ఇటువంటి ఫలితాలను కూడా తొలగింపజే, మీ గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మంత్రోపదేశం తీసుకోవటంతో కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, అంటే ఎటువంటి శ్లోకాలను పఠించాలి, ఎటువంటి మంత్రాలను ఉచ్చరిస్తే మంచిది? వీళ్ళు విష్ణు సంబంధించినటువంటి సహస్రనామం, అట్లనే కాలభైరవ అష్టకము, దశరథకృత శని స్తోత్రము, తర్వాత కేతుకు సంబంధించి సంకష్టహర మహాగణపతి స్తోత్రాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, ఈ నవగ్రహ ధాన్య దానాలు కూడా ఇవ్వటం అనేది సహజంగా వాళ్ళు ఇస్తే కూడా చాలా మంచిది. ఓకే ఓకే గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.